అక్క అక్క ఈ కలెక్షన్ ఫైల్ చూడు. అబ్బా ఉండవే నీ ఫైల్ గొడవ నువ్వు. చీ ఏదో తప్పక పనిచేస్తాను గానీ ఈ ఆఫీస్ లో పనిచేసి కంటే పచ్చిమిరపకాయలు బజ్జీలు అమ్ముకోవడం బెస్ట్. సంవత్సరం అంతా నిద్రపోతారు, ఆకలు ఫైళ్లు వసూలు అంటారు. ఇదిగో వీర్రాజు ఏంటేంటి ఆయన ఏరి ఎవరు? సుందరం. మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్లో వదిలేసారమ్మా. వెళ్ళవమ్మా, అదే టెన్షన్ తో తెస్తాను. టెన్షనా? ఎవరికి, ఎందుకు, ఎప్పుడు? రాకుండా టెన్షన్. మీకెందుకు టెన్షన్? టెన్షన్ అలాగే ఈ ఆఫీస్ లో సాటి మనిషి రాకపోతే ఎందుకు రాలేదు ఏమిటి అని ఎవరికి పట్టదు. మీకంటే ఆ గిరేనయ్యం అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్తాడు. గిరా అయితే ఆయన దగ్గరికి వెళ్ళు. వెళ్తాలే. కన్యా అన్నయ్యా గిరి సుందరం ఇంకా రాలేదే? ఒక గంట లేట్ గా వస్తానని పర్మిషన్ తీసుకున్నాడు. మరి నాకు చెప్పలేదేంటి? చెప్పాల్సింది నాకు, ఇక్కడ బాసు నేను. కానీ ప్రేమించింది నేను. నీ గోలబడలేక ఓ లేట్ గా వస్తాడు. ఎలాగ లేట్ గా వస్తాడు కదా అని ఓ పాత బాకి ఉంటే వసూలు చేస్తున్నామన్నా. అవును, అందరూ ఇంతే, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నీకు నువ్వే అర్థం కావు, ప్రాణం చేస్తున్నావు. ఎవరైనా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా? వచ్చాక ఎలాగో కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు. ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. ఏంటయా ఏంటి పైకి వస్తారేంటి? కొడతారా ఏంటా మీరు? జాగ్రత్త. ఏమయ్యా, మంచి చెడ్డ లేకపోయింది, కనీసం ముందు వెనకన్నా చూసుకోవాలి కదయ్యా. ఎరా, మా వైట్ అండ్ వైట్ గారి ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏంటి నేనా? చూడు సుందరం, నేను సుందరాన్ని కాదయ్యా బాబు. అమ్మా పరిగెట్టండి రా. బాబు సుందరం నేను సార్ సుందరాన్ని. అదేంటి అలా ఉన్నారు? ఒంగోలేదయ్యా బాబు, ఒంగో పెట్టేశారు. అవును, నేను బాకీలు వసూలు చేసినామన్నాక ఏం చేశావు? ఆ విషయం చెప్దామని వచ్చాను సార్. ఇవాళ నా జీవితంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆడదానితో ఎడా పెడా వాదించేశాను. వెనక్కి తిరిగి అక్కడ నువ్వు వాదించావు, ఇక్కడ నన్ను వాయించావు. మిమ్మల్ని ఎవరు, ఎందుకు? ఎవడో వైట్ అండ్ వైట్ అట, డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు. వాడు అమ్మకడ వాడ వచ్చి చిట్టుకేశాడయ్యా. మాటలు రావనుకున్నా, మాట పడిపోయి కుమ్మేశాడయ్యా. అబ్బా, ఇదిగో సుందరం, నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదయ్యా. నన్ను చూడు, నాకు వీక్నెస్ ఉన్నాయి, ఏనాడైనా బయటపడ్డానా? వీక్నెస్ మీకు వీక్నెస్ ఏంటి సార్? అబ్బా, పొజిషన్ బాగలేకపోయినా నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఓ మిడిల్ ఏజ్డ్ అమ్మాయి సార్, మందు పోస్తే తాగాలనుంది. కుడి చేతిలో మందు గ్లాసులో వెన్నెల పడాలి, తన గుండెల మీద పడాలి, శ్వాసలో శ్వాస కలవాలి, తనలో మల్లెపూలతో ఒక మత్తు ఎక్కాలి. మల్లెపూలు మందు గ్లాసు, మల్లెపూలు మందు గ్లాసు. మందు కొట్టాలని ఉందయ్యా. 32 ఏళ్ల కల. ఏమయ్యా, నీ పుణ్యమైన తిరగ ముందే పోయేలా ఉందా? అయినా ఇప్పుడే ఎట్లా ఉన్నావు? రేపు పెళ్ళాక ఏం చేస్తావు? చిచి చచ్చిన చేసుకోను. చచ్చిన ఒప్పుకుంటాడు. నువ్వు రాజు నా మాట విన్నా? ఏమి విన్నావు? ఇదిగో ఫోటో. తొలిసి మొక్క మీద ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చేసి చెప్తున్నాను. బావే నా మొగుడు. బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ముడితో సమానము. వాళ్ళు ఒప్పుకోరేమో? ఎవడాడు ఒప్పుకోబడ్డాడు? కాదులే, సర్లే నువ్వు చెప్పు. బావే నా మొగుడు. బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ముడితో సమానము. బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ కన్నదమ్ములు. అది కాదు నాన్న, నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నా మొగుడు బావే నా మొగుడు అంటున్నావు. కానీ బావ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. బావ కన్నా వీళ్ళే నయం. పిచ్చిదానా, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మనల్ని పట్టించుకుంటాడేటి? అంత మాత్రం చేత మనం చిరంజీవి వాళ్ళు చూడటం మానేస్తున్నావా? ఇది అంటే బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి. పక్కడా మా సుందరం గడి ఇల్లీదేనా? నువ్వు ఎవరండి మీరు? మా సుందరానికి నేను మేనమావని. ఇది నా కూతురు. బాగుంది. ఒరే సుందరం, మన మాంగారు వచ్చారు, రారా? ఆ లోపల రండి, ఆ లోపల రండి, ఆ లోపల రండి. ఎవర్రా వీళ్ళు? మన పర్వతంలో మీదకొచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య నువ్వు నన్ను పెట్టేట్టుకున్నావు. లోపలికి ఎవరు నువ్వు? ఏనల్లుడు గోవర్ధన్ లింగారావు మావేని. నువ్వెందుకు వచ్చావు? అదేంటి అల్లుడు అలాగంటావు? అల్లుడు ఇంటికి మావ ఎందుకు వస్తాడు? పెళ్లికి ముందు పెళ్లి అవ్వడానికి వస్తాడు, పెళ్ళైన తర్వాత స్కూటర్ అవ్వడానికి వస్తాడు. ఇదిగా పిల్ల. ఏటమ్మా బాగుంది, సిగ్గుపడిపోతున్నావేంటి? కాదు, వీళ్ళని చూసి.
వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నందుకు నేను సిగ్గుపడాలి. ఏటారా మీరు? ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుకున్నావు రేటి? వెళ్ళండి. వెళ్ళండి. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి అల్లుడు. రాత్రులు నిద్దట్లో బావా బావా అని నిన్నే కలవరిస్తాంది. ఏమై రోగం? నువ్వంటే ప్రేమ మరి. సున్నుండ్లు, కజ్జికాయలు, పూతరేకలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానంది. కానీ ఈకైపోద్ది కదా, అందుకే నేను వద్దన్నాను. నువ్వు అన్నావనుకో పట్టిసీమలో పెళ్లి, గోదావరి మధ్యలో శోభనం. ఏటంటావు? అరే ఒప్పేసుకోరా, మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉంది. అవునరా? ఎవరాదే బ్యాచిలర్స్ ఉన్న కొంపలోకి ఆడపిల్లని తీసుకొచ్చి నా పేరు గోవర్ధన్ లింగారావు అండి. సుందరానికి ఏడేడు పుల్లాగొచ్చి పిల్ల గెలిపాడు. నువ్వేదైనా లుక్కేసావేటి? ఛీ, పాడు. అయితే ఓకే అల్లుడు, ఎందుకని నువ్వు అన్నట్టేనా? ఊ కాదు, నో అంటాను. చిచ్చై యాదవ గోళాని. పోన్లే మామా, అని మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు? ఆడో నేను చేసేసుకుంటాంలే. నీలాంటి ఎదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నువ్వు పదే. నాన్న చుట్టుముట్టు ఎవరా నువ్వు? నా ఇంటి మీద పోస్ట్ అంటిస్తావా? ముఖం పగిలిపోద్ది. ఉండొస్తా, అత్తకించుకో. ఎరా ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటి ముందే పోస్టర్ అతికిస్తావా? కోటే. అవును, అసలు నీ పేరేంట్రా? నిన్నే అడిగే చెప్పు. అక్కిరాజ్. పోస్టర్ అక్కిరాజ్ అంటే ఫేమస్. ఊళ్ళో సినిమా పోస్టర్లు అతికించడం మన డ్యూటీ. అయితే మాత్రం ఇదేమన్నా నీ బాబు గారు జాగిరి అనుకున్నావా? ఇక్కడ అతికిస్తున్నావు? ఈ పోస్టర్ ఇక్కడే అతికించాలి. తమరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఊరంతా అతికించేస్తా. అబ్బా, మ్యాటర్ ఏంటో లుక్ వేసుకో. మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి, అంటే మనకే అలా డౌట్. ఫుల్ గా చదువుకో. పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు, మారుతి టాకీస్ దగ్గర, నేల టికెట్ల క్యూ పక్కన. అది మన అడ్రస్. ఏంటిది? తమర మ్యాటరే. ఈ మ్యాటర్ నీకెక్కడిది? సజా ఓ రోజు డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా. మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా. ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేహీ లేదని. అదే నీకే ప్రాబ్లము లేదని. చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం, భయం ఏర్పడ్డాయి. ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్. అయితే ఏం పర్లేదంటారా? ఏం పర్లేదు, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల సంగతి నేను చూసుకుంటాను. సార్ అదేనయ్యా, పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా. మీ గ్యారంటీ కార్డులు, సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ప్రతివాడు డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి. చిన్న వ్యక్తి అనుమానం కూడా అక్కర్లేదు, నువ్వు ఆ పనిలోనే ఉండు, నేను గ్యారంటీ ఇస్తాను. సరే సార్, వస్తాను. అది అన్నమాట మ్యాటర్. మనకేమో ఇన్కమింగ్స్ తక్కువ, మెయింటింగ్స్ ఎక్కువ. అని చేత నే అడిగినప్పుడల్లా 50 రూపీస్ ఇచ్చావనుకో, మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది. లేదంటే లేదంటే నీకు తెలిసిన సెంటర్ సరదాగా నాకు పేరు చెప్పు. చింతామణి టిఫిన్ సెంటర్, బస్ స్టాండ్, సినిమా సెంటర్, మన పంచాయతీ చాలు, ఆఫీస్. చాలు, అక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్. మరి నాకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 4 పోస్టర్లు. మరి నీకు 50. పిలిచారా సార్? జరీనా, నువ్వా? ఏంటి తలిపేశావు? అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది. అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా? నేను చేసుకోను. చేసుకొని తీరాలి. చూడు, నువ్వు చీ అన్నా చీదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్లిపోయింది ఎందుకో తెలుసా? నీ ప్రేమ కోసం. ఏనాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని. మనసారా బొంద, నాకెవరి మనసు అక్కర్లేదు. నన్ను వదిలేయ్ తల్లి. కోరి వచ్చానని లోకువుగా చూడకు. నా కన్నెతనం దోచుకోవాలని ఇంద్రుడు, చంద్రుడి దగ్గర నుంచి ఎంతో మంది లైన్ లో ఉన్నారు. కానీ నేనెవరికీ లొంగలేదు. నా ప్రేమను కాదనుకో, ఒప్పేసుకో ప్లీజ్. నా మాట విను. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? అంతేనా? అంతే. ఒప్పుకుంటావా? ఒప్పించమంటావా? అమ్ము, నీకు దండం పెడతాను, నా జీవితాన్ని బుక్కిపై ప్లీజ్ సుందరం. నేను రాను. నా మాట నేను విన్ను. సుందరం. నేను సారీ, నేను పరిగెత్తలేదు. నాది సేమ్ డైలాగ్. సుందరం ప్లీజ్. నేను అంతకన్నా ప్లీజ్. సుందరం
బాబోయ్ సుందరం కాపాడండి సుందరం బాబోయ్ ఒప్పుకో సుందరం ఒప్పుకోను ఛీ!